అందరికీ శుభ మధ్యాహ్నం. నా పేరు సిరిచందన. నా పేరు మనస్విని. మేము తెలంగాణ గురుకుల పాఠశాల కొడకండలో 9వ తరగతి చదువుతున్నాం. ముందుగా అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మనం ఉగాది పండుగను జరుపుకోవడానికి సమావేశమయ్యాము. తెలుగు కన్నడ నూతన సంవత్సరమైన ఉగాది కొత్త ఆరంభాలకు, ఆనందానికి, వసంత ఋతువు రాకకు ప్రతీక. మార్చ్, ఏప్రిల్ నెలల్లో జరుపుకున్న ఈ పండుగ విశ్వ సృష్టికి తొలి రోజుగా గుర్తుగా నిలుస్తుంది. ఈ పండుగ వసంత ఋతువు యొక్క మధురమైన సువాసనను, ఒక నూతన ఆరంభానికి వాగ్దానాన్ని తీసుకొస్తుంది. యుగ అంటే యుగం, ఆది అంటే ప్రారంభం అనే సాంస్కృతిక పదాల నుండి ఉద్భవించిన ఉగాది ఒక కొత్త శకానికి, ఒక కొత్త క్యాలెండర్ సంవత్సరానికి మరియు మన జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది. ఉగాది పచ్చడి అనేది తెలుగు నూతన సంవత్సరానికి చెందిన ఒక సాంప్రదాయ వంటకం. ఇది తీపి, పులుపు, కారం, చేదు, ఉప్పు, ఘాటు అనే 6 విభిన్న రుచులను ఒకే మిశ్రమంలో మిళితం చేస్తుంది. ఉగాది పచ్చడిలో వాడే పదార్థాలను మరియు వాటి ప్రాముఖ్యతల గురించి తెలుసుకుందాం. వేప పువ్వులు చేదుకు వాడతారు, విచారం లేదా నిరాశను సూచిస్తాయి. బెల్లం తీపికి వాడతారు, సంతోషాన్ని, ఆనందాన్ని ప్రతీక. పచ్చి మామిడి పులుపుకి, వగరుకి వాడతారు, ఆశ్చర్యాలను లేదా కొత్త సవాళ్లను సూచిస్తుంది. చింతపండు పులిపికి వాడతారు, అసౌకర్యాన్ని లేదా అసహ్యం సూచిస్తుంది. ఉప్పు భయం లేదా ఆందోళనను సూచిస్తుంది. కారం కోపాన్ని లేదా విముఖతను సూచిస్తాయి. ఇప్పుడు మనం రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. శ్రీ పరభవ నామ సంవత్సరం రాశి ఫలం. ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. వృషభ రాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 4. ఈ సంవత్సరం మిథున రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. కర్కాటక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 11, రాజపూజ్యం 4, అవమానం 7. ఈ సంవత్సరం సింహరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 7. కన్యా రాశి వారికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 3, అవమానం 3. ఈ సంవత్సరం తులారాశి వారికి ఆదాయం 5, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం 3. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఆదాయం 14, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానాలు 6. ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానాలు 6. ఈ సంవత్సరం మకర రాశి